ప్రపంచం మొత్తానికి కూడా ఆయిల్ రవాణాకి ఇది ఒక జీవనాడి అని చెప్పాలి. ఈ మార్గం ద్వారాగానే రోజుకి దాదాపుగా కోటి బ్యారెల్స్ ఆయిల్ అనేది ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది. అలాగే గ్యాస్ లాంటిది కూడా ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఇరాన్ ద్వారా ఇరాన్ ముందుకు వెళ్ళాలి. అయితే ఇవాళ ఉదయం ఇరాన్ ఇచ్చిన ఒక సెన్సేషనల్ మెసేజ్ ఏంటి అంటే, హర్మూజ్ ద్వారా ఏ ట్యాంకర్ అయినా సరే, ఏ నౌక కానీ లోపలికి ఎంటర్ అయింది అంటే కనుక, కొత్త నౌక కనబడింది అంటే కనుక పేల్ చేస్తాం, నిట్ట నిలువున కాల్ చేస్తామని ఒక సీరియస్ ఆదేశాలు మెసేజ్ ఇచ్చిన నేపథ్యంలో మరి మొత్తానికి ఇప్పుడు లోపలికి వచ్చిన జలసంధి లోపలికి అప్పటికే వచ్చిన నౌకలు దాదాపుగా 704 ఉన్నాయి. అటు జలసంధికి అటు ఇటు రెండు వైపులా ఎగుమతి దిగుమతి అటు ఇటు ట్రాన్స్పోర్ట్లో భాగంగా 704 నౌకలు అలాగే నిట్ట నిలువున ఒక ట్రాఫిక్ జామ్ లాగా ఆగిపోయి ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కనుక ఇరాన్ ఏదైనా కవ్వింపు చర్యలకి పాల్పడి అక్కడ ఏమాత్రం ఒక మిసైల్ పడినా అనేక దేశాలకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఒక్క ఇరాన్ నౌక తప్ప అన్ని నౌకలు కూడా ప్రస్తుతానికి అదే జలసంధిలో 704 ఉన్నట్టుగా తెలుస్తుంది. నిన్న ఒక్క నౌకకి మాత్రమే బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. నిన్న ఒక్క నౌక మాత్రమే బయటికి జలసంధి నుంచి పూర్తిగా ట్రాన్స్పోర్ట్ కంప్లీట్ చేసుకొని వచ్చిన పరిస్థితి ఉంది. యుఎస్, గల్ఫ్ కోస్ట్, పశ్చిమాఫ్రికా, బ్రెజిల్, రష్యా వీటన్నిటి చమురు కొనుగోళ్లు అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి చమురు కొనుగోళ్లు అన్నీ కూడా ఆయా దేశాలు ప్రస్తుతానికి ఈ దేశాల మీద ఇప్పుడు టర్న్ అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు భారత్ కూడా దాదాపుగా 80 నుంచి 85% ట్రాన్స్పోర్ట్ ఇదే జలసంధి ద్వారా చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు భారత్ కూడా ఖచ్చితంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. అనేక దేశాలు కూడా ప్రత్యేక మార్గాల్ని ఎంచుకోవాల్సిన అవసరం కనబడుతుంది. మరి రోజుకి దాదాపుగా 2.5 మిలియన్ బ్యారెల్ చమురు అంటే మామూలు విషయం కాదు. ఇటు ధరలు మార్కెట్లో కూడా, ఎందుకంటే నిన్న చూసాం మనం రాస్ తనూరా చమురు శుద్ధి కేంద్రం ఏదైతే ఉందో రిఫైనరీ, అక్కడ అతిపెద్ద సౌదీ అరేబియాలో ఉంటుంది. నిన్న మనం కూడా చెప్పాము, అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తరువాత అది పూర్తిగా విచ్ఛిన్నమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర దాదాపుగా $80 అయితే కనబడుతుంది. యూరోపియన్ గ్యాస్ ధర 40% పైగా పెరిగింది. సౌదీ అరేబియాలో ఉన్న అతిపెద్ద రిఫైనరీ కూడా బ్లాస్ట్ అవ్వడంతో ఇది ఇంకాస్త తీవ్ర రూపం దాల్చేలాంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం ఆయిల్ కంపెనీలు, ఆయిల్ ట్యాంకర్లు, మొత్తం అన్ని దేశాలు కూడా హర్మూజ్ వైపే ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. హర్మూజ్ క్లోజ్ చేస్తే ఏంటి ఇప్పుడు, మరి మొత్తంగా అక్కడే నిలిచిపోతే ఎన్నాళ్ళు నిలిచిపోతాయి, యుద్ధం ఎప్పటికి అవుతుంది, ఆ తర్వాత మరి ఇరాన్ ఒప్పుకోదా, ఈ లోపుగానే బయటికి వదలడానికి ఒప్పుకుంటుందా లేదా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఆ దేశ ప్రధానులు మరి ఇరాన్తో మాట్లాడేలాంటి అవసరం కూడా కల్పించింది ఇరాన్. ఇప్పటికిప్పుడే మరి ఏం చేస్తుందో ఏం జరుగుతుందో చూడాలి. ఇది కాస్త ఒక 10 రోజులు కూడా అవసరం లేదు, ఒక వారం రోజులు అక్కడ నిలిచిపోయిన ఈ నౌకలు ఖచ్చితంగా అనేక దేశాలకి ఇబ్బందికర పరిస్థితులే, భారత్కి ఇంకాస్త ఇబ్బంది తలెత్తే అవకాశాలే ఉంటాయి. కాబట్టి మరి భారత్ దీన్ని ఎలా ఎదుర్కొంటుంది అనేదైతే చూడాలి.